కథ పేరు డబ్బు దెయ్యం. కోరుకొండ రాజ్యానికి కోనేటి తిమ్మరాజు గారు అధిపతి. ఆయన నెరదాత, దయామయుడును. ఆ ఆస్థానంలో పనిచేసే మంత్రులకు, సేనాపతులకేగాక దాసదాసీ జనానికి సైతం ఆయన పుష్కలంగా ముట్టజెప్పేవాడు. అలాంటి ధర్మపరుడైన తిమ్మరాజు గారి కొలువులో ముత్తయ్య ఒక నౌకరు. ముత్తయ్యకు పిల్లా జల్లా ఎవరూ లేరు. తను భార్య అంతే. చేతి నిండుగా ప్రభువులు డబ్బిచ్చినా దానిని అనుభవించక వాడు కడుపు కట్టుకొని డబ్బు వెనకేసేవాడు. తిమ్మరాజుగారి రాజ్యంలో రాగి నాణాలు లేవు సరికదా, వెండి నాణాలైనా చాలా అరుదు. అక్కడ నౌకర్లందరకు బంగారు నాణాలే బట్వాడా. తన వంతు వచ్చే బంగారు నాణాలను ముత్తయ్య పోగు చేసి ప్రాణప్రదంగా దాచుకునేవాడు. ఇలా పోగేయటమే వాడికి ఆనందం. అదొక అలవాటు. ఇందులో వాడి భార్య మరిడమ్మ కూడా భర్తకు తోడుపడేది. నిత్యావసరాలకైనా 4 నాణాలు తీసి ఖర్చు పెట్టడం అంటే ఆ భార్యాభర్తలకు ప్రాణం పోయినట్టుగా ఉండేది. రోజు రాత్రిళ్ళు వాళ్ళు మూటకట్టి ఉంచిన ధనం బయటికి తీసి విప్పి చూసి లెక్క పెట్టి మళ్ళీ జాగ్రత్తగా దాచేవాళ్ళు. అలా లెక్క చూచినప్పుడు వాళ్ళు, అయ్యో ఇవాళ 2 మొహరీలు ఖర్చు పెట్టవలసి వచ్చిందే, ఎంత ధనం తరిగిపోయిందో అని ఒక్కొక్క మారు విచారించేవాళ్ళు. ఇలా ఉండగా ముత్తయ్యకు ఒకసారి ఒక చక్కటి ఆలోచన తట్టింది. వెంటనే భార్యను పిలిచాడు. ఓసి, నేను చెప్పినట్టు చేస్తివా? అమాంతం మనం బంగారు గోడలు మెడలు కట్టేయవచ్చు అన్నాడు. ఈ మాటకు మరిడమ్మ ఒళ్ళు పులకరించింది. అదేమిటో చెప్పమని కూర్చుంది. అప్పుడు ముత్తయ్య, మరేమీ లేదు, నేను 4 రోజుల పాటు ఊరు దాటి అవతలకు పోతాను. నువ్వు మన ఊళ్ళో ధనవంతులందరి దగ్గరకు పోయి విచారం నటిస్తూ, నా భర్తను రాజావారు ఖైదు వేశారు, నాది ఒంటిపాటు బతుకైపోయింది, ఆడకూతురను దిక్కులేకపాయే అని చెప్పు. ఏం జరుగుతుందో చూడు అన్నాడు. అనుకున్న ప్రకారం మరనాడు ఉదయమే ఊరు దాటి ముత్తయ్య ఎక్కడికో వెళ్ళిపోయాడు. మరిడమ్మ ఊరులోని ధనవంతులందరి దగ్గరకు పోయి భర్త చెప్పినట్టుగానే పాఠం ప్రారంభించింది. ఇంతకు ముందెప్పుడూ రాని ఆమె తమ వద్దకు వచ్చేసరికి వర్తకులు జాలిపడి ఎవళ్లకు తోచింది వాళ్ళు తలా కొంత సాయం చేశారు. కష్టపడకుండా ఇలా కాలక్షేపం జరిగిపోవటం చూడగా మరిడమ్మకు ఇదే బాగున్నదనిపించింది. అయితే ఒకసారి ఇచ్చిన వాళ్ళ దగ్గరకు మళ్ళీ ఏ ముఖం పెట్టుకు వెళ్ళడం? ఎంత ధనవంతులైతే మట్టుకు హద్దు పద్దు లేకుండా ఎంతకాలమని సాయపడతారు? ఇప్పటికీ ఊరిలో ధనవంతులందరినీ చూడటం, మరిడమ్మ సాయం పొందటం జరిగిపోయింది. ఇంకా ఒక్కళ్ళు మిగల్లేదు. ఈ స్థితిలో ముత్తయ్య ఇంటికి చేరుకున్నాడు. పరిస్థితి గమనించాడు. తన పాచిక పారినందుకు చాలా సంతోషించాడు. ఇలా ధనవంతుల వద్ద నుండి పోగు చేసిన సొమ్ముతో కొన్నాళ్ళు వాళ్ళు కాలక్షేపం చేసి కొంత సొమ్ము మిగిల్చుకున్నారు. బాగానే ఉంది, మళ్ళీ నేను కొంతకాలం ఊరికి పోతాను మునుపటిలాగే అన్నాడు ముత్తయ్య. అందుకు మరిడమ్మ, నేను పోను, మళ్ళీ వెళితే మన గుట్టు కాస్త బయల్పడిపోతుంది. తొలిసారే కొంతమంది నా మీద విసుక్కున్నారు, అంత జరక్కపోతే చుట్టాల వద్దకు పోరాదా? ఎన్నాళ్ళని మేము తేరమేపగలం అనేశారు కూడా అన్నది. బేష్, ఇంకేం, మనకు మంచి ఉపాయం ఆ ధర్మాత్ములే చెప్పారు. నేను ఇవాళనే బయలుదేరిపోతా. నువ్వు మన బంధువర్గం ఈ చుట్టుప్రక్కల ఎక్కడెక్కడ ఉన్నారో జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళందరి దగ్గర డబ్బు గుంజుకురాపో అని చెప్పి ఆనాడే బయలుదేరిపోయాడు. చుట్టుపక్కల చుట్టాలను తెలిసినంత వరకు జ్ఞాపకం చేసుకొని పోయి మరిడమ్మ తన దుస్థితి వలపోసుకున్నది. ఆమెను చూడటంతోనే వాళ్ళందరూ జాలిపడ్డారు, ఓదార్చారు. తలకొక రోజు వంతులు వేసుకొని ఆమెను ఆదరించి సుష్టుగా భోజనాలు పెట్టి వెళ్ళేటప్పుడు తమకు కలిగిన దానిలో ఏదో ఇంత ఇచ్చి మరీ పంపారు. ఈ విధంగా కొన్నాళ్ళ పాటు బంధువర్గమంతా మరిడమ్మను పోషించడం జరిగింది. మరి కొద్ది రోజులు ఉండేటప్పటికీ వాళ్లకు ఆమె పైన రోత పుట్టింది. మొదట్లో అయితే ఆమె మాటలు నమ్మారు, కానీ రాను రాను ఇదంతా ఏమిటా అని అనుమానపడసాగారు. ఇటువంటి పరిస్థితిలో మరిడమ్మ ఇల్లు చేరుకుంది. మరి కొద్ది రోజులకే ముత్తయ్య చక్కా వచ్చాడు. ముత్తయ్య ఎంతో ఉత్సాహంతో ప్రసంగం ప్రారంభించాడు. కానీ మరిడమ్మ వైరాగ్య భావంతో అతని మాటలని తుంచేస్తూ వచ్చింది.
ఇది చూచి ముత్తయ్య, ఓసి ఇంత మాత్రానికే దిగాలు పడిపోవటమేమిటి? ఇంక నువ్వు ఇల్లు కదలబోకు, మనం ఐశ్వర్యవంతులం అయ్యే మార్గం నేను చూస్తా అన్నాడు ధీమాగా. ఆమె ఊరుకున్నది. ఆనాటి రాత్రి ఎక్కడి నుంచి తెచ్చాడో, ఎలా తెచ్చాడో ఒక మంచి ముత్యం చేత పట్టుకు వచ్చాడు. మరునాడు మరొకటి, మూడవ రోజున ఇంకొకటి. ఇవాళ ముత్యం, రేపు పగడం, ఎల్లుండి నీలం, ఇలా రోజుకొక రకం దినుసు, అపూర్వమైనది, విలువ కట్టలేనిది తీసుకురావడం మామూలయింది. మరిడమ్మకు ఇదంతా ఏమీ బోధపడలేదు. రోజు రాత్రిళ్ళు వచ్చేటప్పుడు ముత్తయ్య ఏదో ఒక వస్తువు తెస్తూనే ఉండేవాడు. ఇలా తెచ్చిన వాటిని క్రమంగా వర్తకుల వద్ద అమ్మజూపుతూ వచ్చారు. ఒక రోజున ఆ దంపతులు ఒక నీలం పట్టుకుపోయి అమ్మకం చూపేసరికి తలవని తలంపుగా రాజభటులు వాళ్లను పట్టి బంధించారు. అంతేకాదు ముత్తయ్య ఇల్లు సోదా చేశారు. ముత్తయ్య ఇల్లు చూపులకు చిన్నదే అయినా లోపల మట్టుకు వెతికిన కొద్దీ తవ్విన కొద్దీ రకరకాల ధనరాశులు కనిపించసాగినాయి. చీపురుముళ్ళైనా పైకి పోకుండా రాజావారి చోరీ ఆస్తి అంతా దొరికేసింది. అదంతా భటులు కోటకు చేర్చారు. ఇంకేముంది, ఇంత పని చేసిన ముత్తయ్యకు మరిడమ్మకు ఉరిశిక్షే పడుతుందని ఊళ్ళో పెద్ద గోల బయలుదేరింది. వాళ్ళిద్దరినీ రాజుగారి ఎదుట పెట్టారు. వాళ్ళు చేతులు కట్టుకొని నిలబడ్డట్టే నిలబడి ప్రభువుల పాదాల మీద పడి రక్షించమని ప్రార్థించారు. నిండు దర్బార్లో తిమ్మరాజు గారు ఇలా సెలవిచ్చారు: ముత్తయ్య, జీవితమంతా దారపోసి ఈ ధనమంతా మీరిద్దరూ కూడబెట్టారు. దీనిని మీరే అనుభవించటం న్యాయం అంటూ ఆ ధనరాశులు 2 మూటలు కట్టించి దంపతులిద్దరి తలల మీద చెరొకటి పెట్టించారు. ఈ తీర్పు విన్న ప్రజలకు ఇదేమీ అంతుపట్టలేదు. ఏమి తెలివయ్యా తిమ్మరాజు గారి తెలివి అంటూ చెప్పుకోసాగారు. మర్నాడు డబ్బు పట్టుకొని ముత్తయ్య బియ్యం కోసం బజారుకు వెళ్ళాడు. ఎవరిని ఏ వస్తువు అడిగినా లేదు అంటూ వచ్చారు. ఎన్ని దుకాణాలు తిరిగినా అందరూ ఇదే మాట. దినుసు దొరకలేదు, కోరిన ధనమిస్తానన్నా దొరకలేదు. చేసేదేమిటి? చేరువనున్న గ్రామాలకు పోయి చూచాడు. అక్కడ ఇదే తంతు. అయోమయమైపోయింది పాపం ముత్తయ్య జీవితం. కళ్ళు తెరిచాడు. అప్పుడు బోధపడింది తిమ్మరాజు గారి తత్వం. తక్షణమే దాచపెట్టిన ధనమంతా బయటకు తీశాడు. బంధువర్గం నుంచి గుంజుకున్న బహుమాన ధనమంతా భార్య చేత మళ్ళీ పంపించి వేశాడు. ఊరిలో పోగు చేసిన ద్రవ్యమంతా ఎవరిచ్చింది వారికి లెక్క తప్పకుండా ఇప్పించేశాడు. కోటలో నుండి కాజేసిన రాజద్రవ్యమంతా కాసు అయినా తక్కువ లేకుండా చేర్చివేశాడు. ఇప్పుడు ముత్తయ్య పూర్తిగా మారిపోయాడు. ద్రవ్యం అనేది జీవితం సాగించడానికి ఉపయోగించే ఒక సాధనం, అంతేకాని ధనం సంపాదించుకోవడం కోసమే మనం పుట్టలేదు అనే దివ్య సూత్రం అతని మనసుకు బాగా పట్టింది. అయ్యో, జీవితమంతా వృధా చేసుకున్నాను. అంతూ పొంతూ లేని ఆశతో ధనద్రవ్యాలు పోగు చేయటం మొదలుపెట్టాను. పోగు చేసిన కొద్దీ ఆశ ఎక్కువైందే కానీ కొంచెమైనా తగ్గలేదు. మనస్సుకు తృప్తి అనేది కనుచూపు మేరలోనైనా కనిపించలేదు. దిక్కుమాలిన ఈ ఆశను, అర్థం లేని ఈ ఆశను తీర్చుదామనే కాంక్షతో నా భార్యను పురికొల్పి ఆమె బుద్ధి కూడా పాడు చేశాను. అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టాము, నానా గడ్డి కరిచాము. ప్రభువుల ధర్మమా అని ధనం యొక్క విలువ, ప్రయోజనము ఇప్పుడు కదా నాకు తెలిసి వచ్చింది. ఇక నా స్వలాభం కోసమని ఊరి మీద పడను, ఎవ్వరినీ వేధించను, ఎవ్వరినీ బాధించను. జానెడు పొట్టకు ఎంత కావాలే? దయామయులైన ప్రభువులు మాకు సరిపడా అనుగ్రహిస్తూనే ఉన్నారు. దానితో తృప్తి చెందక ఎందుకీ తాపత్రయం, అర్థం లేని తాపత్రయం? ఈ విధంగా తనలో తను అనుకొని తన కుటీరంలో నిశ్చింతగా కూర్చున్నాడు. పోగు చేయటం అనే దురలవాటు మానుకోగానే ముత్తయ్యకు ధనం మీద మమకారం తొలగిపోయింది. తొలగిపోగానే మనసు తేలికపడింది. ఇలా తేలికపడిన మనస్సుతో ఒక విధమైన కొత్త ఆనందంలో ఉన్నాడు ముత్తయ్య. అంతలోనే రాజభటులు వచ్చారు. అయితే ఈసారి ఆ దంపతులను బంధించడానికి కాదు వాళ్ళు రావడం, దివ్యమైనటువంటి భోజన పదార్థాలు పట్టుకువచ్చారు. ఇది చూచి ముత్తయ్య దంపతుల సంతోషానికి మేరలేకపోయింది. నాటి నుంచి ముత్తయ్య, మరిడమ్మ
వంట చేసుకోవటం అవసరమే లేకపోయింది. ఏమీ రోజు 2 పూటలా వారికి కోటలో నుండి భోజనం వస్తూనే ఉండే. నెల తిరిగేసరికి ముత్తయ్యకు అతని జీతము చేరుతూ ఉండే. ఇంకా లోటేమిటి? ఇప్పుడు ధనం పోగు చేసుకోవలసిన పని లేదు కనుక ముత్తయ్య మరిడమ్మ ప్రభువుల కోసమే అహర్నిశలు పాటుపడుతూ కృతజ్ఞులై తృప్తాత్ములై సుఖంగా ఉంటున్నారు. ముత్తయ్యలోని మార్పు ప్రభువుకు ప్రజలకు కూడా సంతోషాన్ని కలిగించింది.